ఎవ్రీ మంత్ ఒక 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి మ్యూచువల్ ఫండ్స్లో లక్షలు సంపాదించగలమని చాలా మంది అడిగారు. దీని గురించి వివరించగలరు. సో ఎవరైనా కూడా ఒక 500 కానివ్వండి, 1000 రూపాయలతో కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే డీమ్యాట్ అకౌంట్ ఉండాల్సిందేనా? డీమ్యాట్ అనేది మ్యాండేటరీ కాదండి. ఎస్ఐపి అంటే ఏంటి, ఎస్డబ్ల్యూపి అంటే ఏంటి, ఎస్టిపి అంటే ఏంటి? సో వీటి గురించి వివరించండి. ఎస్ఐపి అనేది ఏంటి? ఎవ్రీ మంత్ సాలరీడ్ ఎంప్లాయీ. రైట్. శాంతిరాజ్ గారు, ఆడియన్స్ ఇచ్చిన కొన్ని క్వశ్చన్స్లో నుంచి ఇంకో క్వశ్చన్ మిమ్మల్ని అడగబోతున్నారు. చాలా మంది అడుగుతున్నారు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే డీమ్యాట్ అకౌంట్ ఉండాల్సిందేనా? ఇదొక ప్రశ్న. ఇంకొక ప్రశ్న ఏంటంటే 20 నుంచి 30 వేలు శాలరీ ఉన్న ఒక ఎంప్లాయీ జాగ్రత్తగా మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి? ఒక మంచి టెన్యూర్ తర్వాత ఒక లంసమ్ అమౌంట్ రావాలంటే ఆ 20 నుంచి 30 వేలు వచ్చి ఆ ఎంప్లాయీ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ని? ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ డీమ్యాట్ క్వశ్చన్ అండి విష్ణు గారు. డీమ్యాట్ అనేది మ్యాండేటరీ కాదండి. మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడానికి డీమ్యాట్ అనేది మ్యాండేటరీ కాదు. స్టాక్స్ కి మాత్రం మ్యాండేటరీ. ట్రేడింగ్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్. మ్యూచువల్ ఫండ్ అక్కర్లేదు, మీరు పెట్టుకోవచ్చు. మీకు ఏదైతే యూనిట్స్ ఉంటుందో డీమ్యాట్ అకౌంట్ ఆప్షన్ ఉంటుంది. బట్ దానికన్నా మీకు ఏంటంటే డైరెక్ట్ గా కంపెనీస్ ద్వారా పెట్టుకోవడము, లేదంటే డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయడము, ఆన్లైన్ లో మీరు పెట్టుకోవచ్చు. ఆర్ ఆఫ్లైన్ లో కూడా మీరు పేపర్ అప్లికేషన్ కూడా చెక్ ద్వారా ఇవ్వచ్చు. ఆన్లైన్ ద్వారా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. దీంట్లో ఏంటంటే ఈమెయిల్ స్టేట్మెంట్ ఉంటుంది. మీకు స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో మీ ఈమెయిల్ లో వస్తుంది. మెయిన్ ఏంటంటే ఒక ఫోలియో నెంబర్ ఉంటుంది. ప్రతి స్కీమ్ కి ఒక ఫోలియో నెంబర్ ఇస్తారు. ఫోలియో నెంబర్ తో పాటు దాంట్లో మీకు అన్ని డీటెయిల్స్ ఆ ఫోలియో నెంబర్ లో మీకు ఉంటుంది అనమాట. సో డీమ్యాట్ అనేది దీనికి మ్యాండేటరీ కాదు. ఇంకోటి ఏంటంటే ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట వితౌట్ డీమ్యాట్. డీమ్యాట్ అంటే కంపల్సరీ బ్రోకర్ దగ్గరికి వెళ్ళాలి. అదే మీరు వితౌట్ డీమ్యాట్ అకౌంట్ కూడా మీకు మ్యూచువల్ ఫండ్ లో ఈజీగా ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రెండో క్వశ్చన్ మీరు ఏంటంటే ఒక 20,000 to 30,000 శాలరీ ఎవరికైతే వస్తుందో వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ లో ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అనే దానిపైన మీరు అడిగారు. సో ఇదేంటంటే మ్యూచువల్ ఫండ్ అనేది యాక్చువల్ గా ఎవరైనా చేయొచ్చు. దీంట్లో మెయిన్ ఏంటంటే ఫండమెంటల్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో, అంటే పర్సనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో బడ్జెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే బడ్జెటింగ్ అనేది ఎలా, ఇప్పుడు మనకు ఒక 30,000 or 20,000 శాలరీ వస్తుంది. సో దీంట్లో జనరల్ గా ఏంటి, మనకి ఒక ఫార్ములా చెప్తానండి నేను. 50-30-20 ఫార్ములా. ఈ ఫార్ములా ఏంటి అంటే మన అవసరాలు, అంటే మన నీడ్స్ కంపల్సరీ, రోటీ కపడా మకాన్ అంటాం కదా, దాంతోపాటు ఇప్పుడు మొబైల్. సో ఇది మన 50 మనకు వచ్చే ఇన్కమ్ లో ఒక 50% అనేది మన నీడ్స్కి వెళ్ళిపోతుంది, అంటే కంపల్సరీ మన అవసరాలకు వెళ్ళిపోతుంది. మిగతా 30% మన వాంట్స్, అంటే మన కొంచెం లగ్జరీ, కొంచెం లగ్జరీ అంటే కొంచెం ఏంటంటే టూర్స్కి వెళ్ళడము, లేదంటే ఏదైనా మంచి ఫోన్ కొనుక్కోవడము, లేదంటే ఇంట్లో ఏదైనా మంచి వస్తువు టీవీ కొనుక్కోవడం, ఇట్లాంటివన్నీ ఏంటంటే వాంట్స్ లో వస్తాయి. అది లేకపోయినా కూడా నడుస్తుంది. నీడ్స్ అయితే కంపల్సరీ కావాలి. సో వాంట్స్ మాత్రం మనం ఏంటంటే కొంచెం, ఎందుకంటే లైఫ్ ఒకటే. సో ప్రతి ఒక్కరికి ఇన్కమ్ సంబంధం లేకుండా కొంచెం ఏదో ఈ గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, లేకపోతే బయటకు వెళ్ళి తినడం కానివ్వండి, లేదంటే ఏదో తెప్పించుకోవడం, లేకపోతే అమెజాన్ లో కొనడం అనేది ఇది కూడా ఒక సరదా. సో కాబట్టి ఈ సరదా అనేది మనకు ఒక 30% లో మనం మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. కొంతమంది చేసుకోరు, కొంతమంది చేస్తారు. బట్ ఒక అన్ని లైఫ్ లో అన్ని బ్యాలెన్స్ కావాలి అంటే తక్కువ శాలరీలో కూడా మనం ఒక బడ్జెటింగ్ చేసుకుంటే మనకు బాగుంటుంది అన్నమాట. దీని ద్వారా మనం ఇన్వెస్ట్మెంట్స్ రావచ్చు. రిమైనింగ్ 20% ఏదైతే ఉంటుందో అది మన సేవింగ్స్ లాగా ఉంటుంది. సో 50-30-20 ఫార్ములా ఇది మైండ్ లో పెట్టుకుంటే ఎప్పటికి ఫాలో చేసుకోవచ్చు. ఇది ₹1,00,000 కూడా కాదే, 2 లక్షలు ఎర్న్ చేసే పర్సన్ అయినా కానీ, 20,000 అయినా కానివ్వండి, ఈ ఫార్ములా మైండ్ లో కూర్చుంది అనుకోండి, మీకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది కంఫర్టబుల్ గా అచీవ్ చేయొచ్చు అనమాట. సో దీంట్లో ఏంటంటే నేను మా పాప బుక్ లో చూసాను, 4th class బుక్ లో ఏం చూసానంటే ఫార్ములా ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు యువర్ సర్ప్లస్. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు సర్ప్లస్. యాక్చువల్ గా ఫార్ములా ఇది నేను మార్చాను, కాకపోతే ఎలా ఉందంటే ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. అంటే ఇప్పుడు జనరల్ గా ఏంటి, మనం ఆ ఫార్ములా మార్చమని చెప్తాను నేను. ఇన్కమ్ మైనస్ savings is equal to your expenditure. Yes. Instead of income minus
ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్స్ బదులు, అంటే అన్ని ఖర్చు పెట్టిన తర్వాత సేవ్ చేయడం కన్నా ఫస్ట్ సేవ్ చేసి తర్వాత మిగిలిన దానిపైన ఖర్చు పెట్టడం అనేది ఈ ఫార్ములా. సో ఈ 20% ఏదైతే ఉందో ఫస్ట్ సేవ్ చేయాలి. 20%, కొంతమంది 30%. ఈ ఎలిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, మెయిన్గా టైట్గా బడ్జెట్ ఉండే వాళ్ళకి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక స్టెప్ అనమాట టువర్డ్స్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఇది కరెక్ట్గా మనం దృష్టిలో పెట్టుకొని దాని తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్కి రావచ్చు. ఓకే, ఇప్పుడు మనకు ఒక 30,000 శాలరీ అనుకుందాం. ఈ ఫార్ములా సీరియస్గా తీసేసుకొని 20% ఎంత, 6,000 రూపాయలు. ఈ 6,000 రూపాయలని ఏ విధంగా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు? మనం ఈ 6,000 తోటి మన ఫార్చ్యూన్ అనేది, అంటే మనకి ఫ్యూచర్ లో మనకి వాల్యూ వస్తుందా? వెరీ మచ్ పాసిబుల్. ఈ 6,000 రూపాయలు అనేది మీరు చూడకూడదు, ఇంకా మీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి వదిలేయాలి. సో ఓకే, 6,000 రూపాయలలో ఒక ఎమర్జెన్సీ ఫండ్, ఒక 1,000 రూపీస్ లిక్విడ్ ఫండ్ లో పెట్టుకోండి. ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితే మళ్ళీ దీంట్లో తెచ్చడానికి 1,000 రూపాయలు, 1,500, 2,000 రూపాయలు ఎమర్జెన్సీ ఫండ్, లిక్విడ్ ఫండ్ లో ఆర్డి లాగా లేదా ఎస్ఐపి లాగా చేయండి. రిమైనింగ్ 4,000 రూపీస్ ఈక్విటీ ఆర్ హైబ్రిడ్ ఫండ్స్ లో కొంత రిస్క్ తీసుకొని పెట్టుకున్నారు అనుకోండి, లాంగ్ టర్మ్ లో మీకు వెల్త్ క్రియేట్ అవుతుంది. మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్. సో కానీ ఇటువైపు చూడకూడదు. ఇది ఏదైతే మీరు ఎవ్రీ ఇయర్ ఈ 20% సేవింగ్ చేస్తున్నారో ఇటువైపు చూడకూడదు. ఆ మనీని గ్రోత్ పాత్ లో పెట్టేసేయాలన్నమాట. మీరు కష్టపడండి, మీరు ఎర్న్ చేయండి, కానీ మీ మనీ కూడా ఏదైతే ఆ 20% అనుకున్నామో ఆ 20%ని గ్రో చేయడానికి మీరు ఆ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో పెట్టండి. ఈక్విటీ, చాలా మంది ఏంటంటే స్టాక్ మార్కెట్లో పెట్టొచ్చా, మ్యూచువల్ ఫండ్లో మరి అంత తక్కువ అమౌంట్ పెట్టొచ్చా అనే డౌట్ ఉంటుంది. 100% పెట్టొచ్చు. స్టాక్స్లో పెట్టాలంటే కొంత రీసెర్చ్ చేయాలి, ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. మంచి స్టాక్స్ లో, బ్లూ చిప్ స్టాక్స్ లో, పెద్ద కంపెనీస్ లో, ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ బాగుంటుంది, కంపెనీస్ కూడా స్టేబుల్ ఉంటాయి కాబట్టి ఆ కంపెనీస్ లో పెట్టుకోవచ్చు ఎవ్రీ మంత్. లేదనుకుంటే ద బెస్ట్ ఫార్ములా ఏంటంటే మ్యూచువల్ ఫండ్ లో ఎస్ఐపి స్టార్ట్ చేయాలి. ఈ ఏదైతే మిగులుతుందో అమౌంట్ తోటి, ఏదైతే సేవ్ చేస్తున్నారో ఆ ఎస్ఐపి స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు వెల్త్ అనేది బాగా క్రియేట్ అవుతుందండి. ఆ విధంగా చేయొచ్చు విష్ణు గారు. సో ఈ విధంగా 20,000 నుంచి 30,000 శాలరీ వచ్చేవాళ్ళు ఈ విధంగా కానీ ప్లాన్ చేసుకుంటే ఒక మంచి 10 years తర్వాత మంచి లంసమ్ అమౌంట్ చేతికొచ్చే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఇప్పుడు 20,000 తో స్టార్ట్ చేస్తారు. నేను ఇంతకుముందు దాంట్లో టైప్ ఆఫ్ ఎస్ఐపి చెప్పాను, వాళ్ళ ఇన్కమ్ కూడా పెరుగుతుంది కదా. స్టార్టింగ్ అలా ఉంది, కెరీర్ స్టార్టింగ్ లో ఒక పీరియడ్ ఆఫ్ టైం ఒక 5%, 10% ఇన్కమ్ పెరుగుతుంది. దాని ప్రకారం సేవింగ్స్ కూడా పెంచుకోవాలి. కానీ మనకి 50-30-20 ఫార్ములానే మర్చిపోకూడదు. అది మీ వ్యూవర్స్ అందరికి కూడా, లేకపోతే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మేబీ దీంట్లో కొంతమంది 30% సేవింగ్ చేయొచ్చు, కొంతమంది 40%, కొంతమంది 10%, కానీ మినిమం 20% చేసుకుంటే మీరు ఒక దీన్ని ఏమంటారు, ఒక బీజం నాటినట్టే, ఒక పాజిటివ్ దానికి బీజం నాటినట్టే అన్నమాట. సో ఆ 20% తోటి మీకు ఏంటంటే వెల్త్ అనేది బాగా క్రియేట్ అవుతుంది. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది మీకు త్వరగా రావడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. సో నేను అంటే అమౌంట్ అనేది ఇంకా చెప్పలేము, కానీ అది మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తారో దాన్ని మల్టిప్లై అయ్యి మీకు వస్తుంది అనమాట. సో ఈక్విటీలో మంచి ఫండ్స్ లో, మిడ్ క్యాప్ లో కానివ్వండి, స్మాల్ క్యాప్ లో కానివ్వండి, లార్జ్ క్యాప్ ఫండ్స్ లో బ్రహ్మాండంగా మీరు ఎస్ఐపి రూపంలో మీరు ఈజీగా పెట్టుకోవచ్చు. కొంత అమౌంట్ ఏంటంటే లిక్విడ్ ఫండ్ లో పెట్టండి, ఎమర్జెన్సీ ఫండ్ కి. కొంత అమౌంట్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ లో పెట్టండి. దాని ద్వారా మీరు రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా ఇన్వెస్ట్ చేస్తా వెళ్ళిపోండి. సో మీ వాంట్స్ అప్పుడప్పుడు ఏంటంటే వాంట్స్ అనేది ఏదైతే 30% మీకు కొంచెం లగ్జరీ ఉంటుందో దాంట్లో కొంచెం తక్కువ చేసుకొని సేవింగ్స్ కూడా ఇనిషియల్ ఇయర్స్ లో పెంచుకోవడం అనుకోండి, ఇంకా త్వరగా మీకు వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుందండి. ఓకే సార్, అది విష్ణు గారు.